ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరము కలిగిన ప్రియ మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు మీ దయగల రెక్కల చాటున భద్రపరిచి సజీవుల లెక్కల్లో ఉంచి తండ్రి, ఈ నూతన సంవత్సరంలో 10 నెలలు కాచి కాపాడి నాయన ఆఖరి దినముల రోజుల్లో మమ్మల్ని ప్రవేశపెట్టిన మా తండ్రి మీకు స్తోత్రములయ్యా. ఈరోజంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవుల లెక్కల్లో ఉంచి నాయన మీ సన్నిధిలో కూడుకొని ప్రార్థించుకుని కృపనిచ్చిన దేవా మీకు స్తోత్రములు. మరి నాయన ఇదిగో ఈ భయంకరమైన మొంతా తుఫాను నుండి మమ్మల్ని రక్షించగలిగిన దేవుడవు నీవే తప్ప ఇంకెవరు లేరు నాయన. ఎందుకంటే ఎర్ర సముద్రము మీద నడవగలిగిన దేవుడవు నీవే, గలిలయ సముద్రములో తుఫాన్ని అణచివేయగలిగిన దేవుడవు నీవే నాయన. గొప్ప దేవుడవు, పంచభూతములను సృష్టించిన దేవుడవు నీవే. పంచభూతములు నీ మాటకు లోబడుతున్నాయి కానీ మనుషులు మాత్రం నీ మాటకు లోబడతలేదు. కాబట్టి ఈ భయంకరమైన విపత్తులు నాయన, భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన భూకంపాలు, భయంకరమైన సునామీలు, భయంకరమైన వరదలు నాయన, భయంకరమైన తుఫాన్లతో అల్లకల్లోలముగా ఉన్న మా నాయన మా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన యేసయ్య, మీకు మాత్రమే సాధ్యము తండ్రి, మీకు అసాధ్యమైనది లేదు, మీకు సమస్తమును సాధ్యమే నాయన. సముద్రపు అలలను పొంగులను అణచివేయగలిగిన దేవుడవు నీవే తండ్రి నాయన. యేసయ్య, తుఫాన్ను గద్దించి ఆపగలిగిన దేవుడవు నీవే తండ్రి నాయన. యేసయ్య, మరి ఇదిగో ఎంతోమంది నాయన ఆశ్రమాల్లో ఉన్నారు ప్రభువా. వారికి కావలసిన ఆహారము, ఆరోగ్యము నాయన, వస్త్రాలు, వసతిని దయచేసి నాయన, ఈ భయంకరమైన విపత్తు పోయేంత వరకు మీ రెక్కల చాటున అందరినీ భద్రపరిచి నాయన మీ నామానికి మహిమ తెచ్చే సాక్షులుగా వాడుకోండి ప్రభువా. ఎందుకంటే మీరు అక్కడ సమయంలో ఇవన్నీ జరుగుతాయని పరిశుద్ధ గ్రంథములో ముందుగానే నాయన మీరు వ్రాసి ఉంచారు. కాబట్టి తండ్రి నాయన, క్రైస్తవ పిల్లలమైన మాకైతే ఏ భయము లేదు కానీ నీ బలిష్టమైన రెక్కల చాటున మేము భద్రముగా నివసించగలము. ఒకవేళ సరిపోతే మీ పరదేశంలో మేము ఉండగలమనే ఒకే ఒక తీర్మానంలో మీ పిల్లలమైన మేము ఉంటున్నాము. కాబట్టి మాకైతే భయము లేదు కానీ నాయన, ఇంకా నిన్నెరుగని జనాంగం అంతా ఎంతోమంది ఉన్నారు నాయన. ఏ ఒక్క పాపి నశించిపోకుండా ఉండాలని మీరు దివి నుండి భూమికి దిగివచ్చి మీ ప్రాణాత్మ శరీరములను మా కొరకు ధారపోసి మీ రక్తములో మమ్మల్ని వెలపెట్టి కొనుక్కున్నారు నాయన. కాబట్టి నాయన, ఇంకా అనేక అన్య జనాంగం మిమ్మల్ని తెలుసుకోవాలి, మీ వైపుకు తిరగాలి, మీ సన్నిధిలో సాగిలపడి మిమ్మల్ని దేవుడని ఒప్పుకోవాలి. కాబట్టి నాయన, ఇంకా మాకు